గంజాయి గ్యాంగ్లు తగ్గేదేలే అంటున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైనా అనవసరం. దొరికేవారు దొరుకుతూనే ఉంటారు, దొరకకుండా తప్పించుకునేవారు అలాగే ఉంటారు. తమ గమ్యం చేరుకుని దందా సాగిస్తూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గంజాయి కేసులు సర్వసాధారణం అయిపోయాయి. రోజు ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ధర కూడా పెరగడంతో గంజాయి ముఠాలకు బాగానే గిట్టుబాటు అవుతోంది. ఎటు చూసినా గంజాయి కేసులే, ఏ నేరం చూసినా గంజాయి మూలాలే. తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తు ఆవహించింది. యువత నుంచి కూలీల వరకు గంజాయి బారిన పడి బతుకులు నాశనం చేసుకుంటున్నారు. గంజాయిపై నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతున్నా ఆ నిఘా నీడ నుంచి తప్పించుకుని మరీ దందా సాగిస్తున్నారు కొందరు. ఒడిశాతో పాటు ఆంధ్ర ఒడిశా బార్డర్లో దండిగా పండుతున్న గంజాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూలకు చేరుతుంది. అలాగే దేశం నలుమూలలకు సరఫరా అవుతుంది. పోలీసులకు దొరకకుండా చిత్ర విచిత్ర పద్ధతుల్లో గంజాయిని గమ్యానికి తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే గంజాయి కేసులు చాలా కామన్ అయిపోయాయి. ఏపీ, తెలంగాణలో ఎక్కడో చోట ఎంతో కొంత మొత్తంలో ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుందంటే అది అతిశయోక్తి ఏమీ కాదు. నిజంగా నిజం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ఏ నేరం చూసినా గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో జరిగింది అనే కన్క్లూజన్ వస్తుంది. గంజాయిపై పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా, ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్ని కిలోల గంజాయి పట్టుబడినా గంజాయిని తరలిస్తున్న ముఠాలు మాత్రం ఆగడం లేదు. తమ దందా ఆపడం లేదు. పట్టుబడితే పోయేది మాత్రం ఏముంది? మహా అయితే నెల రోజులు జైల్లో ఉంటారు. ఆ తర్వాత బయటకొస్తారు. తర్వాత మళ్లీ మామూలే. కొందరైతే గంజాయినే వ్యాపారంగా, వృత్తిగా మార్చుకుని బతుకుతున్నారు. హైదరాబాద్కు గంజాయి కిలోల లెక్కన కాదు, క్వింటాల లెక్కన వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, లారీలు, లగ్జరీ కార్లు, ఎలాగోలా గంజాయిని గమ్యం చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ముఠాలు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తెలంగాణకు, తెలంగాణ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ గంజాయి పంటకు స్వర్గధామం. అక్కడి నుంచే గంజాయి అనేక రాష్ట్రాలకు చేరుతుంది. కొందరు సాధారణ కూలీలు, డ్రైవర్లు గంజాయిని ఇతర ప్రాంతాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దండిగా డబ్బు వస్తూ ఉండటంతో రిస్క్ చేయడానికి వెనుకాడడం లేదు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణ వరకు సరుకు గంజాయిని తీసుకొస్తే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలకు సరుకు చేరిస్తే మరో 2 లక్షలు అదనంగా తీసుకుంటున్నారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండే నేరుగా మహారాష్ట్ర లేదంటే కర్ణాటకకు గంజాయిని తరలిస్తే వాటిని తరలించే వ్యక్తులకు నేరుగా 5 లక్షల రూపాయలు చేతిలో పెడుతున్నారు. ఎన్ని చెక్ పోస్టులున్నా సరే ఎక్కడా పోలీసులకు పట్టుబడకుండా సినిమా స్టైల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఒక వర్గం వారికే గంజాయి అలవాటుండేది. ఇప్పుడు ఎలాంటి హద్దులు లేకుండా గల్లీ గల్లీకి ఒక గంజాయి బ్యాచ్ పుట్టుకొచ్చింది. స్కూల్కి వెళ్లే విద్యార్థులు సైతం గంజాయి బారిన పడి బానిసలుగా మారుతున్నారు. వారి చేతిలో డబ్బులు లేకుంటే ఇంట్లో దొంగతనం చేసి మరీ గంజాయిని కొనుక్కుంటూ మత్తులోకి జారుకుంటున్నారు. హైదరాబాద్లో ఎక్కడ గంజాయి దొరికినా సరే వాటి మూలం ఆంధ్రప్రదేశ్ నుండే. ఒకప్పుడు కిలో గంజాయి 5,000 రూపాయలకు దొరికేది. ఇప్పుడు పెరిగిన డిమాండ్తో కిలో 20,000కు అమ్ముతున్నారు. ఆంధ్ర ఒడిశా బార్డర్లో కిలో గంజాయిని 4,000కు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేసరికి కిలో గంజాయి 20,000 పలుకుతుంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో మరో అదనంగా 10,000 యాడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు ముఠాలు అనేక మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఒకప్పుడు నేరుగా బస్సులు, రైళ్లలోనే తరలించేవారు. పోలీసుల నిఘా పెరగడంతో తమ పంథా మార్చుకొని ఖరీదైన కార్లలోనే గంజాయిని తరలిస్తున్నారు. ఖరీదైన కార్లను పోలీసులు ఆపడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఎక్కడ కూడా పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాల్లో తరలిస్తున్నారు. గత వారం 3 అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 164 కేజీల గంజాయి, 3 కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి డంప్ అవుతుందనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. దాంతో ముఠా పట్టుబడింది. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ధరావత్ రవి, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్యద్ బహదూర్, ఆనంద్ రామ్జీ కదంలను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ధరావత్ రవి ఒడిశా వెళ్లి అక్కడ ఓ రైతు దగ్గర 100 కిలోలకు పైగా గంజాయి కొనుగోలు చేశాడు. దానిని 32 ప్యాకెట్లుగా మార్చి సయ్యద్ బహదూర్, ఆనంద్ రామ్జీ సహకారంతో కారులో హైదరాబాద్కు తరలించి పోలీసులకు పట్టుబడ్డాడు. మరో కేసులో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చిన హైదరాబాద్కు చెందిన షేక్ సర్వేష్, అబ్దుల్ రఫూ
రఫూఫ్, మహమ్మద్ అన్వర్ అరెస్ట్ అయ్యారు. వారి నుంచి 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆసిఫ్ నగర్ కు చెందిన షేక్ పర్వేజ్ గతంలో రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించాడు. ఈ మధ్య బయటకొచ్చిన పర్వేజ్ ఒడిశా వెళ్లి జైల్లో అతనికి పరిచయమైన గంజాయి రైతు దీపక్ ను కలిశాడు. దీపక్ నుంచి 64 కిలోల గంజాయి తీసుకుని రఫూఫ్, అన్వర్ తో కలిసి హైదరాబాద్ కు తీసుకొచ్చి పోలీసులకు చిక్కాడు. ఇంకో కేసులో ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్స్ ను శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి బైక్ పై గంజాయి చాక్లెట్స్ తరలిస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 7 లక్షల రూపాయల విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో తెలంగాణలోనే గంజాయి సాగయ్యేది. పత్తి, కంది లాంటి పంటల్లో రహస్యంగా గంజాయి సాగు చేసేవారు. దాంతో ఆంధ్ర, ఒడిశాల నుంచి దిగుమతి పెరిగింది. దాన్ని కట్టడి చేస్తున్నా పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు పోలీసులు. గంజాయి వినియోగం పెరుగుతుందని పోలీసులే అంగీకరించే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు.